వీనా హిల్స్గా పిలువబడే కొడైకెనాల్కి. ఇంకో బస్ స్టాప్ ఉంటుంది కోయంబత్తూరులో, ఒక్కడం బస్ స్టాప్ అని. దాదాపు 2.5-3 hours పడుతుంది జర్నీ. ఇదంతా చాలా చల్లగా అయిపోయింది. ఇక్కడ పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ వర్షంలో ఘాట్ రోడ్లో ఇక్కడ నుంచి ఒక 3-3.5 గంటల జర్నీ ఉంటుంది కొడైకెనాల్కి. కరెక్ట్గా నా ముందు వరకు టికెట్స్ ఇచ్చాడు. లక్కీగా వీళ్ళు నన్ను కూర్చోమన్నారు, ఒకలోని కాదన్నా ఏమో మరి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మరో కొత్త లొకేషన్కి మన ప్రయాణం మొదలైంది. ఉషా ఫౌండేషన్లో ఆదియోగి దగ్గర 2 రోజులు ఉన్నాను. అక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆదియోగి దగ్గర మార్నింగ్ 10 చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాను. బస్సు వెంటనే రెడీగా ఉంది, ఎక్కేసాను. ఇవాళంతా జర్నీ చాలా పెద్దగానే ఉండబోతుంది. 2-3 బస్సులు మారాలి. అంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా. తమిళనాడులోనే వీనా హిల్స్గా పిలువబడే కొడైకెనాల్కి మరో హిల్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మనం ఊటీ తర్వాత. వాళ్ళంతా వెదర్ చాలా క్లౌడీగా ఉంది. నిన్నటి నుంచి కూడా. నిన్న ఆదియోగి దగ్గర వర్షం కూడా పడింది. ఇప్పుడు మనం ఆదియోగి నుంచి కోయంబత్తూరుకి వెళ్ళిపోతున్నాం. సేమ్ మొన్న వచ్చిన బస్సులోనే. కానీ కోయంబత్తూరు నుంచి ఊటీకి ఉన్నట్టు డైరెక్ట్ బస్సులు లేవు కొడైకెనాల్ వెళ్ళడానికి. సో కొడైకెనాల్ వెళ్ళాలంటే చెప్పే కదా 2-3 చోట్ల బస్సులు మారాలి. ముందు ఇక్కడ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి, అక్కడ నుంచి బస్సు తీసుకుని పళని వెళ్ళాలి. పళని చాలా మంచి లొకేషన్. అక్కడ నుంచి కొడైకెనాల్కి బస్సు ఉంటాయి. సో అది వాళ్ళ జర్నీ. లెట్స్ గో. కోయంబత్తూరులో నేను గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళలేదు ఈసారి. ఇంకో బస్ స్టాప్ ఉంటుంది కోయంబత్తూరులో, ఒక్కడం బస్ స్టాప్ అని. మనం వెళ్ళాల్సిన పళనికి అక్కడ నుంచే బస్సెస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి నేను టౌన్ హాల్ దగ్గర దిగేశాను. ఒక్కడం బస్ స్టాప్కి టౌన్ హాలే దగ్గర స్టాప్. ఆ టౌన్ హాల్ నుంచి దాదాపు ఒక 5-10 minutes వాక్ ఉంటుంది ఈ ఒక్కడం బస్ స్టాప్ వెళ్ళడానికి. పళని వెళ్ళడానికి బస్సు రెడీగా ఉంది. సో వెంటనే ఎక్కేసాను. స్టార్ట్ అయిపోయింది మా బస్. దాదాపు 2.5-3 hours పడుతుంది జర్నీ. ఇందాక అక్కడ టౌన్ హాల్ దగ్గర దిగా కదా, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చిన్న లొకేషన్ మారడానికి నడవాల్సి వస్తుంది. ఈ లగేజ్ వేసుకుని ఇబ్బంది అవుతుంది. సో వెహికల్ ఉంటే ఆ ఇబ్బంది ఉండేది కాదు. కానీ బస్సు ఎక్కేసా కదా, బస్సు ట్రైన్ ఇలా ఎక్కేసిన తర్వాత నుంచి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే వెహికల్ ఉంటే కనుక నేనే చూసుకోవాలి. ఆ డెస్టినేషన్ వెళ్ళేంత వరకు నేనే డ్రైవ్ చేయాలి, నేనే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు అనుకోండి ఎక్కేసిన తర్వాత ఇక రిలాక్స్ అయిపోవడం, లొకేషన్కి వెళ్ళిపోతాం. బస్సు స్టార్ట్ అయిపోతుంది. చాక్లెట్స్ తీసుకోలేదు నేను, నాకు బస్సు పడదు, అదొక ఇబ్బంది ఉంది. సమ్హౌ ఒక బెటర్ థింగ్ ఏంటంటే ఈ పళని వరకు కొండలేము. అక్కడ నుంచి మళ్ళీ హిల్ స్టేషన్కి కొడైకెనాల్ వెళ్తాం కదా, అవి ఘాట్ రోడ్స్ ఉంటాయి కొండ ఎక్కడానికి. సో ప్రజెంట్ ఓకే. ఇప్పుడే మా బస్సు పొలాచి వచ్చింది. జనాలు మామూలుగా లేరు, బస్సు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇదంతా చాలా చల్లగా అయిపోయింది. ఏరియా మొత్తం చాలా విండ్ టర్బైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయట.
పళని వచ్చేసాం మనం. నెక్స్ట్ ఇప్పుడు కొడైకెనాల్కి బస్ చూడాలి. ఇక్కడ దూరంగా ఒక టెంపుల్ కనపడుతుందా? ఇక్కడ పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ కొండ మీద కనపడుతుంది కదా, అదే నాకుంటా. మొత్తం బస్సులన్నీ ఫుల్ ప్యాక్డ్ ఉంటున్నాయి. ఇందులో మన బస్సు ఏదో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పేర్లన్నీ తమిళ్లోనే ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే తెలిసిన తాజా వార్త, కొడైకెనాల్కి ఫ్రీక్వెంట్గా బస్సెస్ లేవు. ఇప్పుడు టైం 3:30 అయింది, బస్సు 6ంటికి ఉందట కొడైకెనాల్కి. నాకు తెలిసి 3ంటికల్లా వెళ్ళిపోయిందేమో బస్సు. వర్షం గట్టిగా దంచి కొడుతుంది. మొత్తం అంతా రచ్చరచ్చగా ఉందంతా. ఈ వర్షంలో ఘాట్ రోడ్లో ఇక్కడ నుంచి ఒక 3-3.5 గంటల జర్నీ ఉంటుంది కొడైకెనాల్కి. వెనకాల కనపడుతుంది ఒక డబ్బాలాగా ఐరన్ది, అందులోనే టికెట్స్ ఇచ్చేది. ఇప్పుడు దాకా నుంచినే ఉన్నా, 3:30 నుంచి 5:30 వరకు. లగేజ్తో దోలు తీరింది. టైం ఎలా ఉందంటే కరెక్ట్గా నా ముందు వరకు టికెట్స్ ఇచ్చాడు, అప్పటికి అయిపోయాయి. సో నా నుంచి లేవు. నా ముందు నుంచిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు సెపరేట్ లైన్లో ఒక్కొక్కరు 4 టికెట్లు 5 టికెట్లు అలా తీసేసుకున్నారు. సో ఇప్పుడు నాకు టికెట్ లేదు, వాన దోలు తీరుస్తుంది. పొద్దున్నే రావడానికి ట్రై చేయండి ఒకవేళ కొడైకెనాల్ వెళ్తాక కనుక. 6కి ఉన్నదే లాస్ట్ బస్సు, దీన్ని దాటితే లేదు. దీని ముందు 12ంటికి ఒకటి 2:15 ఒకటి ఉంది బస్సులు, అంతే. పొద్దున్న ఒక 3-4 ఉన్నట్టు ఉన్నాయి. సో సాయంత్రం వస్తే కనుక ఇబ్బంది అయిపోతుంది. లాస్ట్ రో సీట్ ఉంటుంది కదా, దాంట్లో మాత్రం టికెట్ బుకింగ్ ఉండదంటున్నారు. ఒకవేళ ముందు ఎక్కితే కనుక అందులో కూర్చోవచ్చు, కానీ లాస్ట్లో కూర్చుంటే తిప్పుతుంది ఆ ఘాట్ రోడ్లో. వర్షం, ఘాట్ రోడ్డు, నైట్. ఊటీ కొడైకెనాల్ ఈ రెండిట్లో దేనికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఊటీ చాలా బెస్ట్ ప్లేస్. కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు, టాయ్ ట్రైన్ ఉంది. కొడైకెనాల్ కన్నా ఎక్కువ బెటర్గా కూడా ఉంది సిచ్యువేషన్ అక్కడ. సీట్ కన్ఫర్మ్ అయిపోయింటే బాగుండేది, కూర్చునేవాడిని. ఇదే పరిస్థితి. బస్ ఎక్కేసాను, స్టార్ట్ అయిపోయింది. లక్కీగా వీళ్ళు నన్ను కూర్చోమన్నారు. లోకల్ కాదన్నా ఏమో మరి, లేదంటే దోలు గట్టిగా తీరేది. ఆల్రెడీ దాదాపు 3 గంటల నుంచి ఉన్నాను లగేజ్తో, ఇంకో 3 గంటల నుంచోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది బస్సు పరిస్థితి. ఇలాగ అలా అడ్జస్ట్ అయిపోవడమే. సో ఈ ట్రిప్లో ఫస్ట్ టైం ఇంత స్ట్రగుల్ అవ్వడం. సరే పదండి కొడైకెనాల్ వెళ్దాం. వర్షంలో రాత్రిపూట ఆ ఘాట్ రోడ్స్లో జర్నీ బాగా ఇబ్బంది అయింది. సో వీడియో ఏమి ఇంకా షూట్ చేయలేకపోయాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.